హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శ్యామ్. మీరు చూస్తున్నారు టెక్ వండర్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు HTML వీడియోస్. సో ఇది థర్డ్ వీడియో. ఈ వీడియోలో మనం హెడ్డింగ్స్ అండ్ పారాగ్రాఫ్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి ఏంటి అనేది నేర్చుకుందాం HTML యూజ్ చేసి. మనం ప్రీవియస్ వీడియోలో వెబ్ పేజ్ యొక్క టైటిల్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, అలాగే పోయినటువంటి వీడియోలో మనం ఇంట్రడక్షన్ టు HTML, అసలు HTML అంటే ఏంటి, ఎలా ఆ, మనం నేర్చుకోవాలి ఏంటి అనేది, రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది మనం నేర్చుకున్నాం. సో ఈ వీడియోలో హెడ్డింగ్స్ అండ్ పారాగ్రాఫ్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి ఏంటి అని మనం నేర్చుకుందాం. ఫ్రెండ్స్, బిఫోర్ గోయింగ్ టు ది ట్యూటోరియల్, మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్ పైన క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము చేసే వీడియో, ప్రతి ఒక్క వీడియో మేము అప్లోడ్ చేయగానే మీ మెయిల్ లేదా యూట్యూబ్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ యొక్క సలహాలు సూచనలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో షేర్ కూడా చేయండి. సో డెఫినెట్‌గా ఇదంతా కూడా ఫ్రీయే, మీకు ఎలాంటి ఛార్జ్ అయితే చేయనవసరం లేదు. మీరు ఫ్రీగా మీరు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. సో మన కంటెంట్ డెఫినెట్‌గా నచ్చింది, నాకు హెల్ప్‌ఫుల్ అవుతుంది, ఫ్యూచర్‌లో నాకు యూజ్, లేదంటే ఇప్పుడు నేను నేర్చుకుంటాను అన్నప్పుడు మాత్రం డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఇంకా సపోర్ట్ చేస్తుంటే మంచి మంచి వీడియోస్ అయితే మీకు తీసుకురావడం అయితే జరుగుతుంది. మన ఛానల్ చాలా 1000 సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉంది. సో కాబట్టి యాస్ సూన్ యాస్ మీరు 1000 సబ్స్క్రైబర్స్‌ను రీచ్ చేస్తారని చెప్పేసి నేను నమ్ముతున్నాను. సో ఎందుకంటే మీరు 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ చేయాలన్నా, లేదంటే మేము ఇక్కడ ఉండాలని కారణం కూడా, ఇంత సబ్స్క్రైబర్స్‌ని గెయిన్ చేయడానికి కారణం కూడా మీరే. ఎందుకంటే మీ యొక్క సపోర్ట్ ఉండడం వల్లనే మేము ఇంతవరకు వీడియో చేసాము అండ్ స్టిల్ ఇంకా వీడియో చేస్తూనే ఉన్నాం. చేస్తాం కూడా ఫ్యూచర్‌లో కూడా. మీరు సపోర్ట్ చేస్తారు 100%. సో ఇక ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది టాపిక్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను రాసే అంటే నేను చూపెట్టే కోడింగ్ ఫైల్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వాలి అంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, మీరు అక్కడి నుంచి జాయిన్ అవ్వచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మన టెక్నికల్ ఆస్పిరెంట్స్ అనే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు అక్కడి నుంచి అయితే డౌట్స్ అయితే క్లారిఫై అయితే చేసుకోవచ్చు. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు నాకు మెసేజ్ చేస్తే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్డింగ్స్ అంటే ఏంటి అనేది మనం నేర్చుకుందాం. ఫస్ట్ మనం హెడ్డింగ్స్ పారాగ్రాఫ్స్ ఏ విధంగా రాయాలో నేర్చుకునే కంటే ముందు హెడ్డింగ్స్ అంటే ఏంటో అనేది మనం చూద్దాం. అసలు హెడ్డింగ్స్ ఎలా యూజ్ అవుతాయి మనకంటే, హెడ్డింగ్స్ అనేది మనకు వెబ్ పేజ్ యొక్క స్ట్రక్చర్ను డిఫైన్ చేయడానికి యూజ్ అవుతాయి అన్నట్టు. అంటే ఎలా అంటే, వెబ్ పేజ్లో మనం సెక్షన్స్ అండ్ సబ్ సెక్షన్స్ను యాడ్ చేసుకోవడానికి, మనకు అంటే డిఫైన్ చేసుకోవడానికి హెడ్డింగ్స్ అనేది మెయిన్ పాత్ర పోషిస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆర్టికల్ రాస్తున్నాడు, ఓకేనా. ఒక ఆర్టికల్ రాస్తున్నప్పుడు పాజిటివ్ పాయింట్స్, నెగిటివ్ పాయింట్స్ అని చెప్పేసి మీరు డిఫరెంట్ డిఫరెంట్ పాజిటివ్ పాయింట్స్కు, నెగిటివ్ పాయింట్స్కు డిఫరెంట్ డిఫరెంట్ హెడ్డింగ్స్ అనేది మీరు యూజ్ చేస్తారు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు హెడ్డింగ్స్ కానీ యూజ్ చేయలేదనుకోండి, అప్పుడు ఎలా అర్థమవుతుంది యూజర్కు? డైరెక్ట్గా పాజిటివ్ పాయింట్స్ నావిగేట్ అవ్వాలనుకుంటే డైరెక్ట్గా పాజిటివ్ పాయింట్స్ దగ్గరికి నావిగేట్ అవుతాడు పర్టికులర్ హెడ్డింగ్కు. నెగిటివ్ పాయింట్స్ నావిగేట్ అవ్వడానికి డైరెక్ట్ హెడ్డింగ్ యూజ్ చేసి నావిగేట్ అవుతాడు. ఇఫ్ ఇన్ కేస్ మీరు హెడ్డింగ్స్ కానీ యూజ్ చేయలేదనుకోండి, కంప్లీట్గా ప్లెయిన్ టెక్స్ట్ రాశారనుకోండి, అప్పుడు యూజర్ అనేది కంప్లీట్గా డాక్యుమెంట్ చదివి ఆ పాజిటివ్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, నెగిటివ్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి అనేది ఆ యూజర్ ఐడెంటిఫై చేయాలి. సో టైం టేకింగ్ ప్రాసెస్ కదా. అందుకనే మనకు హెడ్డింగ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. హెడ్డింగ్స్ అనేది మీకు చెప్పాను కదా, సెక్షన్స్ అండ్ సబ్ సెక్షన్స్ను డిఫైన్ చేయడానికి మనకు మెయిన్గా మనమైతే ఒక వెబ్ పేజ్లో హెడ్డింగ్స్ అనేది యూజ్ చేస్తాం. సో డిపెండ్స్ ఆన్ మీ యొక్క డాక్యుమెంట్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు హెడ్డింగ్స్ అనేది యూజ్ చేయొచ్చు మీరు. సో మనకు హెడ్డింగ్ లెవెల్స్ 1 నుంచి 6 వరకు ఉంటాయి. అంటే 1 to 6 వరకు మనకు హెడ్డింగ్ లెవెల్స్ అనేది ఉంటాయి అన్నట్టు. హెడ్డింగ్ లెవెల్ 1, 2, 3, 4, 5, 6 అంటే హెడ్డింగ్ లెవెల్ 1, హెడ్డింగ్ లెవెల్ 2, హెడ్డింగ్ లెవెల్ 3, హెడ్డింగ్ లెవెల్ 4, హెడ్డింగ్ లెవెల్ 5, హెడ్డింగ్ లెవెల్ 6. ఇలా మనకు 6 హెడ్డింగ్స్ ఉంటాయి. 6 లెవెల్స్ ఆఫ్ హెడ్డింగ్స్ అనేది మనకు ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎలా అంటే మీకు టాపిక్‌ని బట్టి డిపెండ్స్ ఆన్ యువర్ టాపిక్ మీరు హెడ్డింగ్స్ స్ట్రక్చర్ అనేది డిఫైన్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ హెడ్డింగ్ అనేది హెడ్డింగ్ లెవెల్ 1 ఉంటుంది ఇలా. సెకండ్ హెడ్డింగ్ లెవెల్ 2 ఉంటుంది. ఓకేనా. దాని తర్వాత ఇప్పుడు హెడ్డింగ్ లెవెల్ 2 అనేది ప్రొవైడ్ చేసాం కదా, దాంట్లో సబ్ సెక్షన్ ఏదైనా ఉంటే దాంట్లో హెడ్డింగ్ లెవెల్ 3గా మనం కన్సిడర్ చేస్తాం. హెడ్డింగ్ లెవెల్ 3లో ఇంకేదైనా సబ్ సెక్షన్ అంటే మీరు ఒక హెడ్డింగ్ ప్రొవైడ్ చేశారు, ఆ హెడ్డింగ్‌లో ఇంకొక సబ్ సెక్షన్ ఏదో ఉందనుకోండి, దాన్ని మనం హెడ్డింగ్ లెవెల్ 4గా కన్సిడర్ చేస్తాం. ఓకేనా. ఇట్లా మనం హెడ్డింగ్ లెవెల్ 6 వరకైతే కన్సిడర్ అయితే చేయొచ్చు. మనం హెడ్డింగ్ లెవెల్ 6 వరకైతే రాసుకోవచ్చు కూడా. సెక్షన్స్‌లో సెక్షన్ అనేది మెయిన్ సెక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం హెడ్డింగ్ లెవెల్ 2గా కన్సిడర్ చేస్తాం. హెడ్డింగ్ లెవెల్ 1 అండ్ 2గా కన్సిడర్ చేసుకుంటాం. తర్వాత సబ్ సెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా హెడ్డింగ్ లెవెల్ 3, మళ్ళీ ఇంకా సబ్ సెక్షన్ ఉంటే ఆ హెడ్డింగ్‌లో ఇంకొక సబ్ సెక్షన్ ఉంటే హెడ్డింగ్ లెవెల్ 4, ఇట్లా మనం కన్సిడర్ చేస్తాం అన్నట్టు, రాసుకుంటాం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ప్రపంచం అనేది ఒకటి మెయిన్ హెడ్డింగ్.
మన హెడ్డింగ్ లెవెల్ 1. తర్వాత ప్రపంచంలో ఉండేటువంటి ఏంటి కంట్రీస్ కదా, కంట్రీస్ అనేది హెడ్డింగ్ లెవెల్ 2. సో కంట్రీస్లో మళ్ళీ ఏముంటాయి మనకు, స్టేట్స్ ఉంటాయి. స్టేట్స్ అనేది హెడ్డింగ్ లెవెల్ 3. ఓకేనా. స్టేట్స్లో మళ్ళీ ఏముంటాయి, డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. డిస్ట్రిక్ట్స్ అనేది హెడ్డింగ్ లెవెల్ 4. డిస్ట్రిక్ట్స్లో మండలాలు ఉంటాయి, హెడ్డింగ్ లెవెల్ 5. మండలాలలో మళ్ళీ విలేజెస్ ఉంటాయి, అంటే నియోజకవర్గంస్ ఉంటాయి అనుకోండి, అది డిఫరెంట్ టాపిక్. సో నియోజకవర్గంస్ ఉంటాయి, లేదంటే విలేజెస్ ఉంటాయి. ఇలా మనం హెడ్డింగ్ లెవెల్ 6 వరకు మనం యూజ్ చేస్తాం అన్నట్టు. సో డిపెండ్స్ ఆన్ యువర్ కాంటెంట్, మీరు హెడ్డింగ్స్ అనేది యూజ్ చేయొచ్చు. అయితే హెడ్డింగ్స్ యూజ్ చేయడం వల్ల మన వెబ్ పేజ్ యొక్క స్ట్రక్చర్ను ప్రాపర్గా మనం డిఫైన్ చేసుకోవచ్చు. హెడ్డింగ్ స్ట్రక్చర్ అనేది ప్రాపర్గా ఉండాలి, అంటే హెడ్డింగ్ లెవెల్ 1 తర్వాత 2 రావాలి, 2 తర్వాత 3 రావాలి. అండ్ డిపెండ్స్ ఆన్ యువర్ కాంటెంట్, మీరు హెడ్డింగ్ లెవెల్ స్ట్రక్చర్ అనేది ఫాలో అవ్వాలి. సో హెడ్డింగ్ లెవెల్ 1 వాడతాను నేను ఫస్ట్, తర్వాత హెడ్డింగ్ లెవెల్ 3 వాడతాను, తర్వాత హెడ్డింగ్ లెవెల్ 5 వాడతాను, హెడ్డింగ్ లెవెల్ 6 వాడతాను, తర్వాత హెడ్డింగ్ లెవెల్ 4 వాడతాను. లేక నేను ఇన్అప్రోప్రియేట్ హెడ్డింగ్ స్ట్రక్చర్ యూజ్ చేస్తాను, అంటే ప్రాపర్గా ఒక ప్రాపర్ ఆర్డర్ లేకుండా నేను హెడ్డింగ్ లెవెల్స్ యూజ్ చేసుకుంటాను నాకు నచ్చినట్టు, అంటే అది వన్ కైండ్ ఆఫ్ యాక్సెసిబిలిటీ ఫెయిలియర్. సో దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. యాక్సెసిబిలిటీ గైడ్లైన్స్ నేర్చుకునేటప్పుడు, యాక్సెసిబిలిటీ క్లాసెస్ నేర్చుకునేటప్పుడు విల్ లర్న్ అబౌట్ ఇట్. కానీ హెడ్డింగ్స్ అనేది ప్రాపర్ స్ట్రక్చర్లో ఉండాలి. సో అప్పుడే మనకు ఒక వెబ్ పేజ్ అనేది యాక్సెసిబిలిటీ ఫెయిలియర్ అయితే కాదు. అంటే హెడ్డింగ్స్ ఒకటే కాదు ప్రాపర్గా ఉండాల్సింది, ప్రతి ఒక్కటి ఉండాలి, ప్రతి ఒక్క కంట్రోల్స్ ఉండాలి. బట్ హెడ్డింగ్స్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి హెడ్డింగ్స్ గురించి మాట్లాడుతున్నాను. ప్రాపర్ హెడ్డింగ్ స్ట్రక్చర్, మనం ప్రాపర్ ఆర్డర్ అనేది యూజ్ చేయాలి. హెడ్డింగ్ యొక్క అప్రోప్రియేట్ ఆర్డర్ అనేది ప్రాపర్గా యూజ్ చేయాలి. సో అప్పుడే మనం హెడ్డింగ్స్ అనేది ప్రాపర్గా క్రియేట్ చేసుకోగలుగుతాం. ఓకేనా. సో ఈ హెడ్డింగ్స్ అనేది చెప్పాను కదా, సెక్షన్స్ అండ్ సబ్ సెక్షన్స్ డిఫైన్ చేయడానికి యూజ్ అవుతుంది ఒక వెబ్ పేజ్లో. అలాగే స్ట్రక్చర్ను డిఫైన్ చేయడానికి యూజ్ అవుతుంది, ఎస్ఈఓ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్కి డిఫైన్ చేయడానికి అవుతుంది ఈజీగా. ఇలా మనకు ఎన్నో రకాలుగా హెడ్డింగ్స్ అనేది యూజ్ అవుతాయి అన్నట్టు. సో నెక్స్ట్ హెడ్డింగ్ యొక్క ఇన్ఫర్మేషన్, కింద ఒక హెడ్డింగ్ రాస్తాం, దాని కింద ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి అంటే మళ్ళీ నెక్స్ట్ హెడ్డింగ్ క్రియేట్ చేసి దానికి హెడ్డింగ్తోనే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం కరెక్ట్ కాదు కదా. సో దాని కింద కావాల్సింది ఏంటి, మనకు పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్ అంటే ఏంటంటే హెడ్డింగ్ కింద రాయాల్సినటువంటి టెక్స్ట్ ఏదైతే ఉంటుందో మనకు న్యూ లైన్తో స్టార్ట్ అయ్యేదాన్ని మనం పారాగ్రాఫ్ అంటాం అన్నట్టు. ఓకేనా. ఈ పారాగ్రాఫ్ ఇలా మనం హెడ్డింగ్స్ అయితే మెయిన్గా యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఎలా రాయాలి ఏంటి అనేది చూద్దాం. సో దీనికి నేను ప్రీవియస్గా మనం ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ ఫోల్డర్ అయితే ఓపెన్ చేస్తున్నాను నేను ఫస్ట్. HTML 14 of 31. ఓకే, ఫైల్ ఓపెన్ HTML చేస్తున్నాను. File Explorer. Items view list index.h selected. సో index.html దీన్ని నోట్ ప్యాడ్ తో ఓపెన్ చేస్తున్నాను. అప్లికేషన్ కి ప్రెస్ చేసి ఓపెన్ విత్ సబ్ మెన్యూ పైన క్లిక్ చేసి Firefox 1 of 7. సో ఫ్రెండ్స్ కొంచెం వీడియో Cut లాగ్ అవుతుంది. CTRL plus X. సో దయచేసి మీరు అలా ఫీల్ అవ్వకూడదు, Copy CC. ఎందుకంటే మీకు అర్థమయ్యే విధంగా HTML. నేను చెప్తున్నాను, కొంచెం అర్థం కావాలి నీట్గా అని చెప్పేసి. Firefox 1 of Google Microsoft Notepad 4 of 7. సో నోట్ ప్యాడ్ పైన ఎంటర్ ఇస్తున్నాను. HTML file note text editor. సో చూడండి, నేను కోడ్ అనేది రాశాను, మీకు లైవ్ లో రాసి చూపెట్టట్లేదు. ఎందుకంటే చాలా మంది ఏమడుగుతున్నారంటే, బ్రదర్ కొంచెం వీడియో లాగ్ అవుతుంది, కొంచెం మీరు కోడ్ రాసి చూపెట్టండి అని చెప్పేసి అడిగారు. సో ఈ వీడియోకి ఒక్కదానికి నేను అట్లా రాసి చూపెడుతున్నాను. సో ప్రతి ఒక్క వీడియోకు మీకు లైవ్ లోనే రాసి చూపెడతాను. ఒకసారి ఇది ఎలా ఉందో మీరు చెప్పండి. ఈ వే మీకు నచ్చితే నేను ఇలానే చేస్తాను, లేదు అంటే నాకు డిఫరెంట్ వే కావాలి బ్రదర్ అన్నప్పుడు మీకు డిఫరెంట్ వే కూడా నేను డైరెక్ట్ లైవ్ లో రాసి చూపెడతాను. సో అయితే హెడ్డింగ్స్ గురించి చెప్పాను కదా, ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. స్క్రీన్ రీడర్ యూజర్ ఎవరైతే ఉంటారో మనం లిస్ట్ ఆఫ్ హెడ్డింగ్స్ కూడా పుల్అప్ చేసుకోవచ్చు, అంటే యాక్టివేట్ చేసుకుని మన ఏ హెడ్డింగ్ అయితే నావిగేట్ అవ్వాలనుకుంటే డైరెక్ట్గా ఆ హెడ్డింగ్కి జంప్ అవ్వచ్చు. సో హెడ్డింగ్ లెవెల్ 6 వరకు ఉంటాయని చెప్పాను కదా. హెడ్డింగ్ లెవెల్ 6 వరకు అంటే మనం ఆల్ఫా న్యూమరిక్ కీబోర్డ్ ఉంటుంది కదా, అంటే సింబల్స్ ప్లస్ 1 2 3 ఉంటాయి కదా డిజిట్స్, ఆ యొక్క 1 2 3 4 5 6 వరకు యూజ్ చేసి మనం ఏ హెడ్డింగ్ అయితే నావిగేట్ అవ్వాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ నెంబర్ ప్రెస్ చేసినప్పుడు ఆ పర్టికులర్ హెడ్డింగ్ అయితే మనం నావిగేట్ అవుతాం అన్నట్టు. సో ప్రీవియస్ హెడ్డింగ్ నావిగేట్ కావడానికి మళ్ళీ సేమ్ హెడ్డింగ్, ఫర్ ఎగ్జాంపుల్ హెడ్డింగ్ లెవెల్ 4 ఉందనుకోండి, 2 టైప్స్ ఆఫ్ హెడ్డింగ్ లెవెల్ 4s ఉన్నాయనుకోండి, మీకు 4 ప్రెస్ చేసినప్పుడు ఫస్ట్ హెడ్డింగ్ లెవెల్ 4కి నావిగేట్ అవుతారు, మళ్ళీ ప్రెస్ చేసినప్పుడు మళ్ళీ నెక్స్ట్ హెడ్డింగ్ లెవెల్ 4కి నావిగేట్ అవుతారు. ప్రీవియస్ హెడ్డింగ్ లెవెల్ 4కి రావడానికి Shift+4, ఇలా మీరు Shift+1 2 3 ఇట్లా మీరు ఏమైనా ప్రీవియస్ నెక్స్ట్ నావిగేట్ అవ్వచ్చు. అండ్ హెచ్ ప్రెస్ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ హెడ్డింగ్, అండ్ Shift+H ప్రెస్ చేస్తే ప్రీవియస్ హెడ్డింగ్ అయితే నావిగేట్ అవ్వచ్చు. సో లిస్ట్ ఆఫ్ హెడ్డింగ్స్ కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. అది ఎలా యాక్సెస్ చేయాలి ఏంటనేది మీరే ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, కోడ్ ఏ విధంగా రాయొచ్చుదాం ఫస్ట్. Less doc type HTML greater. సో పైన మనకు లెస్ డాక్ టైప్ HTML గ్రేటర్ అని రాసాం, తెలుసు ప్రీవియస్ కోడ్. Less HTML greater. లెస్ HTML Less గ్రేటర్, head greater. హెడ్ Less గ్రేటర్, title greater. టైటిల్ My first గ్రేటర్, web page. మై ఫస్ట్ వెబ్ Less పేజ్, slash title greater. లెస్ టైటిల్ గ్రేటర్. Less slash head greater. ఇక్కడ వరకు మనం నేర్చుకున్నాం. సో దీని తర్వాత మనం లెస్ HTML అనేది క్లోజ్ చేసాం కదా, అంటే HTML యొక్క రూట్ ఎలిమెంట్ క్లోజ్ చేసాం కదా, అది క్లోజ్ చేయకూడదు, ఇక్కడ బాడీ తర్వాతనే క్లోజ్ చేయాలి. మన పైన ఆల్రెడీ లెస్ HTML గ్రేటర్ అనేది ఓపెన్ చేసాం కదా, సో దాని తర్వాత బాడీ తర్వాతనే క్లోజ్ చేయాలి దాన్ని. ఓకేనా.
బాడీ అంటే మీకు అర్థమైంది కదా! బాడీ అనేది మనం విజిబుల్ కంటెంట్ ఏదైతే ఉంటదో దాన్ని మనం బాడీ కంటెంట్ అంటాం అన్నట్టు. అంటే బాడీలో మనం ఓన్లీ విజిబుల్ కంటెంట్‌ని ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మనం దాన్ని బాడీ కంటెంట్ అంటుంటాం అన్నట్టు. ఓకేనా? ఎనీవే చెప్పాను కదా! హెడరు, ఫుటరు, బాడీ కంటెంట్ ఈ 3 ఉంటాయి మనకు వెబ్ పేజ్‌లో అని చెప్పేసి. 3 పార్ట్స్ ఉంటాయని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో. సో, కాబట్టి మీకు అర్థమైంది. సో, నేను హెచ్‌టీఎంఎల్ యొక్క రూట్ ఎలిమెంట్ అనేది క్లోజ్ చేశాను ప్రీవియస్ వీడియోలో మీకు అర్థం కావాలని. కానీ దాన్ని ఇక్కడి నుంచి రిమూవ్ చేసేసాను ఇప్పుడు. అది ఎక్కడ క్లోజ్ చేయాలంటే బాడీ ట్యాగ్ క్లోజ్ చేసిన తర్వాత క్లోజ్ చేయాలి. అది ఎక్కడ క్లోజ్ చేయాలో కూడా చెప్తాను. అంటే మీరు వెబ్ పేజ్‌లో కావాల్సినవన్నీ రాసుకున్న తర్వాత విజిబుల్ కంటెంట్ అంతా అయిపోయిన తర్వాత బాడీ ట్యాగ్ అనేది క్లోజ్ చేయాలి మళ్ళీ. సో, బాడీ ట్యాగ్ క్లోజ్ చేసి అప్పుడు హెచ్‌టీఎంఎల్ యొక్క రూట్ ఎలిమెంట్ క్లోజ్ చేయాలంట. /HTML అనేది. సో, ఓకే. బాడీ ట్యాగ్ ఎట్లా ఓపెన్ చేయాలో చూద్దాం ఇప్పుడు. Less body greater. లెస్ బాడీ గ్రేటర్ Care చూడండి. less. BODY. Greater. లెస్ BODY గ్రేటర్. ఈ బాడీ ట్యాగ్‌లోనే మనం ప్రతి ఒక్కటి రాసుకోవాలి. చెప్పాను కదా! హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్, లింక్స్, లిస్ట్, ఇమేజెస్ ప్రతి ఒక్కటి ఫార్మ్ ఫీల్డ్స్ వాటెవర్ ఇట్ మే బి ఏదైనా మనం రాసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? సో, ఫస్ట్ హెడ్డింగ్స్ ఓకేనా? హెడ్డింగ్ ఎలా రాయాలి మనం? Less H1 greater. లెస్ Greater. Carriage return. Greater. సో, Less. చూడండి. Care less. H1 greater. లెస్ H1 గ్రేటర్ అంటే హెడ్డింగ్ లెవెల్ ఓపెనింగ్ ట్యాగ్ వచ్చేసేంటి లెస్ హెచ్ తర్వాత హెడ్డింగ్ లెవెల్ ఏ లెవెల్ కావాలి మీకు 1 2 3 4 ఏ లెవెల్ కావాలనుకుంటున్నారో ఆ నెంబర్ అనేది మీరు ఇవ్వాలి. లెస్ H1 గ్రేటర్ అని నేను ఇచ్చాను. ఇది హెడ్డింగ్ లెవెల్ యొక్క ఓపెనింగ్ ట్యాగ్. హెడ్డింగ్ యొక్క ఓపెనింగ్ ట్యాగ్ లెస్ హెచ్ తర్వాత మీకు ఏ టైప్ ఆఫ్ హెడ్డింగ్ 1 2 3 ఏది కావాలో మీరు ఆ నెంబర్ ఇవ్వాలి అక్కడ. లెస్ H1 గ్రేటర్ అంటే హెడ్డింగ్ లెవెల్ 1 ఓకేనా? లెస్ H1 గ్రేటర్ అన్నప్పుడు హెడ్డింగ్ లెవెల్ 1 యొక్క ఓపెనింగ్ ట్యాగ్ అనేది మనం ఓపెన్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ ఏమి ఇచ్చాను కింద హెడ్డింగ్ టైటిల్ ఇవ్వాలి మళ్ళీ నెక్స్ట్ మనం. మీరు లైన్‌గా రాసుకోవచ్చు. ఇట్లా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. బట్ నేను ఎందుకు ఎంటర్ ఇస్తున్నా అంటే మీకు అర్థం కావడానికి అంతే. ఓకేనా? Welcome to Tech Wonders. సో, నేనేం హెడ్డింగ్ టైటిల్ ఇచ్చాను వెల్కమ్ టు టెక్ వండర్స్ అని ఇచ్చాను. ఓకేనా? సో, తర్వాత మళ్ళీ ఏం చేశాను చూడండి డౌన్ యారో. Less slash H1 greater. H1. Less slash H1 greater. లెస్ స్లాష్ H1 గ్రేటర్ అంటే హెడ్డింగ్ ట్యాగ్ అనేది నేను క్లోజ్ చేశాను. హెడ్డింగ్ లెవెల్ 1 ట్యాగ్ అనేది క్లోజ్ చేశాను. సో, ఓకే. దీని కింద పారాగ్రాఫ్ రాయాలి కదా మరి. పారాగ్రాఫ్ ఏ విధంగా రాయాలి మనం? చూడండి. Less P greater. Less P greater. లెస్ పి గ్రేటర్. లెస్ పి గ్రేటర్ అంటే పారాగ్రాఫ్ యొక్క టర్మ్ ఏంటి? లెస్ పి గ్రేటర్ ఓపెనింగ్ ట్యాగ్. లెస్ పి గ్రేటర్ అనేది పారాగ్రాఫ్ యొక్క ఓపెనింగ్ ట్యాగ్. ఓకేనా? ప్రతి ఒక్క పారాగ్రాఫ్ కిందే ఉంటది. లెస్ పి గ్రేటర్. సో, నెక్స్ట్ పారాగ్రాఫ్ టెక్స్ట్ అంతా రాయాలి. మీరేమైతే రాయాలనుకుంటున్నారో లెస్ పి గ్రేటర్ ఓపెన్ చేసి మీరు కావాల్సుకున్నటువంటి టెక్స్ట్ అంతా కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయాలా. ఓకేనా? చూడండి. Less P greater. Tech Wonders is a great platform to learn technical things and get a variety of resources. సో, ఇక్కడ నేను XYZ బ్లా బ్లా టెక్స్ట్ అయితే Less రాశాను. slash P greater. నెక్స్ట్ ఏం చేశాను? Less చూడండి లెస్ slash P greater. సో, నేను పారాగ్రాఫ్ టెక్స్ట్ ఏదైతే రాయాలనుకుంటున్నానో ఆ టెక్స్ట్ రాసేసిన తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది నేను క్లోజ్ చేశాను. ఎలా క్లోజ్ చేశాను? లెస్ స్లాష్ పి గ్రేటర్ సింపుల్. చూడండి మీకు ఎలా అయితే ఓపెన్ చేస్తున్నారో దాంతోనే క్లోజ్ చేయాలి మళ్ళీ మీరు. అంటే దానికి ముందు లెస్ తర్వాత మనం స్లాష్ యాడ్ చేస్తున్నాం అంతే. ఇప్పుడు ఫస్ట్ ఏమో లెస్ ఆ ట్యాగ్ ఏదైతే హెడ్డింగ్ అయితే హెచ్ అని ఇచ్చేసి గ్రేటర్ ఇచ్చేస్తాం ఓపెన్ చేసేటప్పుడు. తర్వాత మళ్ళీ ఏం చేస్తాం దాన్ని క్లోజ్ చేసేటప్పుడు లెస్ స్లాష్ H1 గ్రేటర్. లెస్ పి గ్రేటర్. లెస్ స్లాష్ పి గ్రేటర్ అంతే. ఇలా మనం ట్యాగ్స్ అనేది ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవాలి. సో, ఓపెన్ చేసినప్పుడు దాని యొక్క టెక్స్ట్ రాయాలి. మళ్ళీ దాన్ని క్లోజ్ చేయాలి. ఆ ట్యాగ్‌తో లెస్ స్లాష్‌తో ఎండ్ అవుతుంది మనకు. లెస్ స్లాష్ ఆ ట్యాగ్ ఏదైతే అది పారాగ్రాఫ్ అయితే పి గ్రేటర్ అనేది యూజ్ చేస్తే క్లోజ్ అవుతుందన్నట్టు. సో, నేను ఇట్లా 3 హెడ్డింగ్స్ అనేది ప్రొవైడ్ చేశాను ఇక్కడ చూడండి. Less H2 greater. లెస్ H2 గ్రేటర్ Our services. అవర్ సర్వీసెస్. Less slash H2 greater. లెస్ స్లాష్ H2 గ్రేటర్. Less P greater. లెస్ పి గ్రేటర్. We provide technical tutorials for visually impaired individuals who rely on screen readers. We also assist in applying for job notifications, including state and central government jobs. Along with this, we help book bus, train, and flight tickets, and we assist with applications for other cards, UDID, and more for the visually impaired. సో, ఇలా మన సర్వీసెస్ అయితే ఉన్నాయి. అది తర్వాత మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో మనం ఏమేమి సర్వీస్ చేస్తామనేది. Less slash P greater. సో, నెక్స్ట్ అంటే హెడ్డింగ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేశాను. తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్ ఓపెన్ చేశాను. పారాగ్రాఫ్ రాశాను. తర్వాత లెస్ స్లాష్ పి గ్రేటర్ అనేది క్లోజ్ చేసుకున్నాను పారాగ్రాఫ్ ట్యాగ్. నెక్స్ట్ Less H3 greater. లెస్ H3 గ్రేటర్. About us. అబౌట్ us. Less slash H3 greater. లెస్ స్లాష్ H3 గ్రేటర్ అంటే హెడ్డింగ్ లెవెల్ ట్యాగ్ క్లోజ్ చేశాను. Less P greater. పారాగ్రాఫ్ ట్యాగ్ ఓపెన్ చేశాను. లెస్ పి We గ్రేటర్. are a group of visually impaired individuals who started the Tech Wonders channel in the year 2018. Our mission is to make technology accessible to everyone, especially the visually impaired community. Join us in unlocking the wonders of technology. Less slash P greater. లెస్ స్లాష్ పి గ్రేటర్. Less slash body greater.
సో ఇక్కడ నేను ఓన్లీ 3 హెడ్డింగ్సే రాశాను. 3 పారాగ్రాఫ్. ప్రతి ఒక్క హెడ్డింగ్ కింద ప్రతి ఒక్క పారాగ్రాఫ్ అనేది నేను ప్రొవైడ్ చేశాను. సో నాకు ఇంతవరకే చాలు. సో Let's ఇప్పుడు select నేనేం చేశాను తర్వాత అంటే ఇక్కడ మనం మీకు ఇంకా ఎన్ని హెడ్డింగ్స్ అయితే కావాలనుకుంటున్నారో అన్ని హెడ్డింగ్స్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ యువర్ వెబ్ పేజ్. సో మీ వెబ్ పేజ్ యొక్క టాపిక్‌ని బట్టి డిపెండ్స్ అయి ఉంటుంది. మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని మీరు చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. సో ఇక్కడ నేను ఓన్లీ 3 చేశాను. ఎందుకంటే రిమైనింగ్ అన్ని మీరు ఎక్స్‌ప్లోర్ చేయాలి. ప్రతి ఒక్కటి నేను చూపెడితే మీరు ఎక్స్‌ప్లోర్ చేసి ఏముంటది లాభం కదా! కాబట్టి నేను ఈ ఓన్లీ 3 హెడ్డింగ్స్, 3 పారాగ్రాఫ్సే ప్రొవైడ్ చేశాను. సో ఇప్పుడు చూడండి. మళ్ళీ బాడీ ట్యాగ్ అనేది క్లోజ్ text చేశాను. less slash p greater, less slash body greater, లెస్ స్లాష్ బాడీ గ్రేటర్. b o b less slash లెస్ స్లాష్ b o d y BODY గ్రేటర్. carriage return, సో చూడండి. లెస్ స్లాష్ BODY గ్రేటర్. బాడీ గ్రేటర్. నెక్స్ట్ ఏముంది? less slash h t m l greater, లెస్ స్లాష్ HTML గ్రేటర్ అనేది ఉంది. ఓకేనా? అంటే HTML యొక్క రూట్ ఎలిమెంట్ మనం క్లోజ్ Blank. చేసాం. blank, ఇలా మనం హెడ్డింగ్స్ అండ్ పారాగ్రాఫ్ యొక్క కోడింగ్ అయితే రాయొచ్చు. ఒకసారి 9 రన్ చేద్దాం. రన్ చేసి ఏ విధంగా మనకు స్ట్రక్చర్ ఉందో చూద్దాం. html, స్క్రీన్ యొక్క రెస్పాన్స్ ఏ విధంగా చూద్దాం. index.html, సో దీనిపైన ఎంటర్ ఇస్తున్నాను. index.html దానిపైన డైరెక్ట్ గూగుల్ క్రోమ్‌లో ఓపెన్ అవుతుంది నాకు. మీరు పర్టిక్యులర్ బ్రౌజర్‌లో Untitled. ఓపెన్ చేసుకోవాలనుకుంటే web. ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో వెబ్ పేజ్ అయితే ఓపెన్ అయిపోయింది చూడండి. my first web page, Google Chrome, Shyam, నేను ఇన్సర్ట్ టీ ప్రెస్ చేశాను. మై ఫస్ట్ వెబ్ పేజ్ అనే టైటిల్ చదివింది. కంట్రోల్ హోమ్. heading level 1, welcome to Tech Wonders, హెడ్డింగ్ లెవెల్ 1 వెల్కమ్ టు టెక్ వండర్స్ చూడండి. heading level 1, welcome to Tech Wonders, సో డౌన్ ఆరో. Tech Wonders is a great platform to learn technical things and get a variety of resources, సో heading చూడండి. level 2, our services, we చూడండి. provide technical tutorials for visually impaired individuals who rely on screen readers. We also assist in applying for job notifications, including state and central government jobs. With this, we help book bus, train, and flight tickets, and we assist with applications for other cards needed. At heading level 3, about us, we are a group of visually impaired individuals who started the Tech Wonders channel in the year 2018. Our mission is to make technology accessible to everyone. Community, join us in unlocking the wonders of technology. సో చూడండి. మనం హెచ్ అండ్ షిఫ్ట్ హెచ్ తో కూడా Heading నావిగేట్ అవ్వచ్చు. హెచ్ అంటే నెక్స్ట్ హెడ్డింగ్ అండ్ షిఫ్ట్ హెచ్ అంటే ప్రీవియస్ హెడ్డింగ్. చూడండి హెచ్ ప్రెస్ చేస్తున్నాను నేను. Our services, heading level 2. మళ్ళీ షిఫ్ట్ హెచ్ ప్రెస్ చేస్తున్నాను. Welcome to Tech Wonders, heading level 1. మళ్ళీ Our హెచ్. services, heading level 2. About us, heading level 3. No next heading. Our services, heading level 2. Welcome to Tech Wonders, heading level 1. No previous heading. సో మీరు 2 ప్రెస్ చేస్తే డైరెక్ట్ గా హెడ్డింగ్ లెవెల్ 2 కు నావిగేట్ అవుతారు. Our services, heading level 2. 3 ప్రెస్ చేస్తే 3. About us, heading level 3. నేను హెడ్డింగ్ షిఫ్ట్ ప్లస్ 1 ప్రెస్ చేస్తున్నాను. హెడ్డింగ్ లెవెల్ 1 ప్రీవియస్ అంటే పైన ఉంది కాబట్టి. Welcome to Tech Wonders, heading level 1. మళ్ళీ డైరెక్ట్ 3 ప్రెస్ చేస్తున్నాను ఇప్పుడు. About us, heading level 3. సో చూడండి ఇలా మనం హెడ్డింగ్ బై హెడ్డింగ్ అయితే నావిగేట్ అవ్వచ్చు. సో మనకి ఏ హెడ్డింగ్ అయితే కావాలో ఆ హెడ్డింగ్ డైరెక్ట్ గా లిస్ట్ ఆఫ్ హెడ్డింగ్స్ మనం పుల్ అప్ చేసుకొని డైరెక్ట్ గా నావిగేట్ అవ్వచ్చు. అండ్ యూజర్ ఈజీగా రీడ్ అవుట్ అయితే చేసుకోగలుగుతాడు అన్నట్టు. సో ఫ్రెండ్స్ ఇది ఇలా మనం హెడ్డింగ్స్ అండ్ పారాగ్రాఫ్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఒక HTML కోడ్ యూజ్ చేసి. ఈ యొక్క కోడింగ్ ఫైల్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యి యాక్సెస్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇంకా ట్యూటోరియల్ యొక్క డ్యూరేషన్ తగ్గించాలనుకుంటే మాత్రం ప్లీజ్ డూ కామెంట్. ఇంకా ట్రై చేస్తున్నాను. అంటే మీకు నీట్గా అర్థం కావాలన్న ఒక ఉద్దేశంతోనే నేను లాంగ్ టైం తీసుకుంటున్నాను అంతే తప్ప కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను తప్ప ఏదో మీ టైం వెయిట్ చేయాలి ఇంకోటి ఏదో కాదు నా ఉద్దేశం. ఎనీవే సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మీరు మన కంటెంట్ కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరొక HTML వీడియోలో కలుస్తాను. అందరూ సెలవు. బై బాయ్. సైనింగ్ ఆఫ్. జై హింద్.